అంతర్జాతీయ టూరిజం మ్యాప్లో గండికోట పర్యాటక కేంద్రానికి ప్రత్యేక స్థానాన్ని తీసుకొస్తామని జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి పేర్కొన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని కడప జిల్లా గండికోట పర్యాటక కేంద్రంలో గండికోట అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో చేసిన పలు నిర్మాణాలకు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి మాట్లాడుతూ గండికోటకు ఒక చరిత్ర ఉందని, ఈ ప్రాంతాన్ని రాష్ట్రంలోనే కాదు దేశంలో ప్రసిద్ధిగాంచిన ప్రదేశంగా గుర్తుండిపోయేటట్లు అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. బలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవ సముద్రనాథతనయాం శ్రీరంగదామే బలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేంగేయం స్మరామే రాజావరణం ధ్రువం దేవ బృహస్పతి ఓం తదేవ లక్ష్మీ సుతం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేంగేయం స్మరామే తీసుకొస్తామని తెలియజేస్తూ ఈ గండికోట గురించి మనందరం కూడా బాగా ప్రతి ఒక్కరూ కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు అంబాసిడర్గా మనము ఒక టూరిస్ట్ అంబాసిడర్గా మనం ప్రవర్తించాలి. ప్రతి ఒక్క సెల్ ఫోన్ స్టేటస్లో కానీ మన డిపిస్లో కానీ మన కడప జిల్లాలో ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా మనము ప్రమోట్ చేయాలి. స్టేటస్లు పెట్టుకోవటం కావచ్చు, మన ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వీటిలో పెట్టుకుంటే మన ఫ్రెండ్స్ కావచ్చు, మన బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, అందరూ చూస్తారు. ఓ గండికోటలో ఇంత పెద్ద క్యాన్యాన్ ఉంది, ఇంత మంచి కోట ఉంది అంటే ఇక్కడ చరిత్ర అండ్ జాగ్రఫీ ఎక్కడ కూడా ఈ రెండు పక్క పక్కన ఉండే సందర్భాలు ప్రపంచంలోనే చాలా అరుదు. ప్రపంచం పక్కన పెడితే భారతదేశంలోనైతే ఎక్కడ లేదు. అటువంటి ఒక మంచి ప్రాంతం గండికోట కాబట్టి ఈ గండికోటను మనం ఈ విధంగా ప్రమోట్ చేస్తున్నాం. అయితే గండికోటతోటే సరిపోతుందంటే కాదు, మనం చాలా చోట్ల ఇప్పుడు కడపలో మన డిఎఫ్ఓ గారు నగరవనాన్ని చాలా అభివృద్ధి చేస్తున్నారు. శిల్పారామం ఉంది. తర్వాత మనకు పాత కలెక్టరేట్ ఉంది, దాన్ని కూడా ఒక కడప మ్యూజియంగా చేయాలని చెప్పి ఒక ఆలోచన ఉంది. సో అది కూడా మనం చేయటం. తర్వాత కూడా పులివెందుల్లో కూడా కొన్ని యాక్టివిటీస్ అన్నవి స్టార్ట్ అయ్యాయి. తర్వాత మనకు ఒంటిమిట్ట దేవాలయం ఉంది, దేవుని గడపగా ప్రసిద్ధిగాంచిన మన వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, ఇంకా చాలా గండి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. సో టెంపుల్ టూరిజం అన్నది చాలా ఉంది. దీనితో పాటు యువతకి ఆధునిక అవసరాలకు తగినట్టుగా ఇటువంటి యాక్టివిటీస్ని కూడా పెట్టుకుంటూ అడ్వెంచర్ టూరిజం కూడా ప్రమోట్ చేస్తే ఇంకా మనకు వేరే రాష్ట్రాల నుంచి వచ్చి మన రాష్ట్రానికి మరింత ఆదాయం